హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మనం సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో స్పిన్ మోటార్ అనేది రీప్లేస్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాషింగ్ మిషన్ డౌన్ సైడ్ ఉన్న 6-7 స్క్రూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లోనికి ఉంటాయి. ఆ 6 స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకుని చూశారు కదా, స్ప్రింగ్ మోటార్కి ఉన్న నట్ బోల్ట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఓపెన్ చేసుకోవాలి. 2 ఓపెన్ చేసుకోవాలి. కొన్ని మోడల్లో 8 mm వస్తుంది, కొన్ని మోడల్లో 10 వస్తుంది. ఆ 2 ఓపెన్ చేసుకుని స్ప్రింగ్కి వాష్ మోటార్కి ఉన్న బెల్ట్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఆ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వైరింగ్ అనేది కొంచెం లూజ్ చేసుకుంటే అంతా ప్యాకింగ్లా ఉంటుంది. ఆ వైరింగ్ అనేది అంతా లూజ్ చేసుకుని జస్ట్ అలా పైకి లేపితే ఆ విధంగా పైకి అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఇది ఒక సైడ్కి పెట్టుకుని ఆ పార్ట్ అంతా, అప్పర్ పార్ట్ అంతా పైకి పెట్టుకుని, ఇప్పుడు చూసారు కదా స్పిన్ మోటార్, వాష్ మోటార్ ఉంది. మనకి ఏ మోటార్ అయితే ప్రాబ్లం ఉంది ఆ మోటార్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి అయితే స్పిన్ మోటార్ అనేది కంప్లైంట్ ఉంది. ఈ స్పిన్ మోటార్కి అప్ సైడ్ 3 స్క్రూస్ అనేవి ఉంటుంది. ఆ 3 స్క్రూస్ ఓపెన్ చేసుకుని ఆ స్ప్రింగ్ అనేది రిమూవ్ చేసుకుని దీన్ని బ్రేక్ అంటారు అన్నమాట. దాన్ని అది మనకి డోర్ ఓపెన్ చేయగానే ఆ బ్రేక్ అనేది దాన్ని ప్రెస్ అయ్యి స్ప్రింగ్ మోటార్ అనేది ఆగిపోతుంది. ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ పైన ఉన్న దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత దానికి 3 స్క్రూస్ అనేవి ఉంటున్నాయి. ఆ 3 స్క్రూస్ని రిమూవ్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ మోటార్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ వైర్ అనేది రిమూవ్ చేసుకుని ఆ మోటార్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్త మోటార్ అనేది తీసుకొచ్చాం కదా, ఆ కొత్త మోటార్ చూసారు, సేమ్ మోటార్ అనేది మనం చేసుకున్నాం. అవి లెగ్గలు అవి సెట్ అవుతుందో లేదు చూసుకుని సేమ్ కొత్త మోటార్ ఫిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా స్క్రూస్ అన్నీ వేసుకుని మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా మనం ఏమైతే స్క్రూస్ తీసుకున్నామో అన్ని స్క్రూస్ని అలా ఫిక్స్ చేసుకుని ఆ స్ప్రింగ్ని, ఆ బ్రేకర్ని అన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నీ జస్ట్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పెట్టుకోవాలి. అది ఏమాత్రం మనం సరిగా పెట్టకపోయినా స్ప్రింగ్ అనేది సరిగా టైట్ అవుతుంది అనమాట, వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం ఫుల్ టైట్ కాకుండా నార్మల్ టైట్ వేసుకుని దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మోటార్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అంతా ఓకేనా లేదనేది. మెయిన్ సప్లై అనేది ఇచ్చుకుని ఆ డోర్ స్విచ్ అనేది కదా, స్విచ్ పైకి ఎత్తే రన్ అవుతుంది అనమాట. రన్ అవుతుందా లేదా, ఆ స్విచ్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చాలామంది స్పిన్ మోటార్ రన్ అవ్వట్లేదంటే ఫస్ట్ స్పిన్ మోటార్ ప్రాబ్లం అని అనుకుంటారు. ఆ స్పిన్ మోటార్ చెక్ చేసే ముందు ఆ స్విచ్ కూడా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసిన తర్వాత ఇందా మనం తీసిన బోల్ట్స్ అనేది 19 బోల్ట్స్ అవి ఫిక్స్ చేసుకుని యాస్టేజ్గా ఏ విధంగా మనం అయితే తీసామో ఆ డ్రమ్ని అన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకోవాలన్నమాట. అది వైబ్రేషన్గా రన్ అవుతుందా, స్ట్రైట్గా రన్ అవుతుందా, సౌండ్ నాయిస్ వస్తుందా అనేది చూసుకోవాలి. మనం ఫిక్సేషన్ ఏదైనా తేడాగా ఉంటే ఆ స్పిన్ అనేది సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇదైతే బాగానే రన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.